ఏపీ ప్రభుత్వంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు సీరియస్గా ఉన్నారు. సిఎస్ విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 సీనియర్ అధికారులను పక్కన పెట్టి జూనియర్ని సీఎస్ చేయడం ఏంటని ఐఏఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తీవ్రమైన ఆరోపణలున్న అధికారి పదవీకాలం ముగిశాక కూడా సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపడం వెనుక లాలూచి ఏంటన్న గుసగుసలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ఉన్నారు. ఓవైపు ఇంధన శాఖ కార్యదర్శిగా, మరోవైపు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయితే విజయానంద్ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని చంద్రబాబు, లోకేష్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని సీఎస్ విజయానంద్ గతంలోనే చెప్పారు. విద్యుత్ కార్మికుల సమ్మె సందర్భంగా వాళ్లతో చర్చలు జరిపిన విజయానంద్ తాను పదవీకాలాన్ని పొడిగించుకుంటానని అప్పట్లోనే అన్నారు. ఇంధన శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆయన అన్నట్టుగానే జరిగింది. సీఎస్గా విజయానంద్ పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. విజయానంద్ని సీఎస్గా నియమించిన సమయంలోనే మరో ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్కు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో తదుపరి సీఎస్గా సాయి ప్రసాద్ ఉంటారని అంతా భావించారు. తీరా ఇప్పుడు విజయానంద్నే మళ్లీ కొనసాగించాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి విజయానంద్ కంటే సీనియర్ ఐఏఎస్లు 5 ఉన్నారు. శ్రీలక్ష్మి, అనంతరాం, సాయి ప్రసాద్, అజయ్ జైన్, ఆర్పి సిసోడియాలు విజయానంద్ కంటే సీనియర్ ఐఏఎస్లు. వీళ్ళందరూ ఇప్పుడు ఏపీలోనే సర్వీసులో ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి మరీ విజయానంద్కు అవకాశం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. శ్రీలక్ష్మి సీనియారిటీ జాబితాలో మొదటి వ్యక్తి. ఆమెపై మొదటి నుంచి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. శ్రీలక్ష్మి తర్వాత సీనియర్లుగా అనంతరం, సాయి ప్రసాద్, అజయ్ జైన్, ఆర్పి సిసోడియా ఉన్నారు. సాయి ప్రసాద్ తప్ప మిగతా 3 పూర్తిగా రేసులో లేకుండా చేశారు చంద్రబాబు. చివరికి సాయి ప్రసాద్ కు కూడా అవకాశం ఇవ్వకుండా విజయానంద్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన్ను సీఎస్ చేశారు. ఇప్పుడు పదవీకాలం ముగిశాక కూడా వేరే సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా మళ్లీ ఆయన్నే కొనసాగించడంపై ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.